Good morning to all. Welcome to BC Study Circle. This is Yadagiri, Faculty of Telangana History. ఈరోజు మనం చర్చించే క్వశ్చన్ వారసత్వ ప్రదేశాలు లేదా వారసత్వ కట్టడాలు అవి ఉన్నటువంటి ప్రదేశాలు. మనం రెండు దగ్గర ప్రదేశాలు ఎందుకు రాసినాం అంటే ప్రీవియస్ లో క్వశ్చన్ ఇలాగనే వచ్చింది కాబట్టి ఇక్కడ వీటిని మనం ఎలా భావించాలి? కట్టడాలు అవి ఉన్నటువంటి ప్రదేశం. ఒకటి 1000 స్తంభాల గుడి, చార్మినారు, భువనగిరి కోట, రామప్ప దేవాలయం. ప్రదేశాలు ఏమిచ్చాడు? నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, పాలంపేట. ఒకసారి చూద్దాం మనం. 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడిని 1163లో కాకతీయ రాజైనటువంటి రుద్రదేవుడు నిర్మించడం అనేది జరిగింది. రుద్రదేవుడు ఇది త్రికూట ఆలయము, అంటే శివుడు, విష్ణువు, సూర్య భగవానుడు ఈ ముగ్గురు గర్భగుడిలో 3 ఆలయాలు ఉండడం అనేది జరుగుతుంది. త్రికూట ఆలయము ఇది ఎక్కడ కేంద్రంగా నిర్మించబడిందంటే వరంగల్ కేంద్రంగా నిర్మించబడింది. నెక్స్ట్ చార్మినార్. చార్మినారు 1591లో ప్లేగ్ వ్యాధి నిర్మూలన సూచనగా మహమ్మద్ కూలీ కుతుబ్ షా రాజైనటువంటి మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించడం అనేది జరిగింది. ఎవరు నిర్మించారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఇది ఎక్కడ కేంద్రం చేసుకుని నిర్మించారంటే హైదరాబాద్ కేంద్రంగా చేసి నిర్మించారు. భువనగిరి కోట పశ్చిమ చాళుక్యుల్లో 4వ విక్రమాదిత్య నిర్మించడం అనేది జరిగింది. 4వ విక్రమాదిత్య ఏ రాజులీలు? పశ్చిమ చాళుక్యులు 4వ విక్రమాదిత్య నిర్మించాడు. దేని కేంద్రంగా చేసుకుని అంటే నల్గొండ జిల్లాని కేంద్రంగా చేసుకొని నిర్మించాడు. నెక్స్ట్ రామప్ప దేవాలయం కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని యొక్క సేనానైన రేచర్ల రుద్రుడు 1213లో పాలంపేటలో నిర్మించాడు. ఇది ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంగా ఉంది. దీన్ని బట్టి మన ఆన్సర్ ఏందో ఒకసారి చూడండి. 1000 స్తంభాల గుడి వరంగల్ అంటే A2 రావాలి. A2 ఇన్ని ఉన్నాయి. చార్మినార్ B3 A2 B3 ఇగో 2 ఉన్నాయి. భువనగిరి కోట నల్లగొండ జిల్లా అంటే C1 A2 B3 C1 ఇగో ఇక్కడ ఉంది. A2 B3 C1. తర్వాత రామప్ప దేవాలయం D4 పాలంపేట అంటే మన ఆన్సర్ వచ్చేసి 1.